వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. తిరుపతి జిల్లా తిరుపతి లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే రోడ్డు కేపీఎన్ లో శనివారం తెల్లవారుజామున దొంగలు పడ్డారని స్థానిక మంగళం అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు తెలియాల్సి ఉంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి. ఈరోజు మనం కేపీఎన్ మార్ట్లో ఉన్నాము. సుమారు రాత్రి 2 గంటల సమయంలో కేపీఎన్ బాత్రూంలో ఉన్నటువంటి అడ్జస్టెడ్ ఫ్యాన్ లోపల నుంచి దూరి ఇక్కడ ఉన్నటువంటి 20,000 రూపాయలు, సుమారు 20,000 రూపాయల పైగా క్యాష్ను అండ్ ప్రొవిజన్స్ను కూడా దొంగ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాస్ కావచ్చు, అన్నీ కూడా అంత తెలివిగా అతను చాకచక్యంగా అడ్జస్ట్ ఫ్యాన్ లోపల నుంచి కూడా దూరడం జరిగిందని పోలీస్ అధికారులు మనకు తెలిపారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా చిందరబందరంగా పడేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ను కూడా తీసుకొని ఇక్కడే ఉన్నటువంటి దీని లోపల నుంచి కూడా రావడం జరిగిందని కూడా మనకి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అడ్జస్ట్ ఫ్యాన్ అయితే చాలా విరక్కు కొట్టి పక్కన పడేసి ఇక్కడ ఉన్నటువంటి హోల్లో పోలీస్ అధికారులు కూడా వెంటనే వచ్చి ఇక్కడికి వచ్చి విచారించడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి దొంగతనాలను చాలా సన్నగా ఉండేవాడైతేనే చేయగలుగుతాడని కూడా ఆలోచిస్తున్నాము. సో అతి తొందరలోనే ఇట్లా దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. చూడండి, వస్తాను. సిస్టమ్స్ అన్నీ పెరిగేసాయి, ఈమెయిల్ కూడా పెరిగేసాయి అంతే.